హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో తెలుగు ఛానల్. ఈరోజు నేను ఐకా అని చెప్పేసి ఇది 26 మిలియన్ ఫండింగ్ జరిగింది. ఫ్రీ మార్కెట్లో ఆల్రెడీ ఈ టోకెన్ ట్రేడింగ్ అవుతుంది, 4 USDT పర్ టోకెన్. సో మంచి ప్రాజెక్ట్ కావచ్చు. వీళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి. అది ఆల్రెడీ నేను గివ్రెప్ అని చెప్పి ఒకటి సైట్ చెప్పాను కదా, దాంట్లో మీరు ఫ్రీ టాస్క్లు కూడా చేయొచ్చు. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకపోతేమో గివ్రెప్ దాంతో అది చేయండి. సో అది ఆల్రెడీ నేను చెప్పాను గివ్రెప్, ఆ వీడియో చూసుకోండి. దాంట్లో ఇకా గురించి ఉంటుంది. ఆ ఇకాని మనం ట్విట్టర్లో పోస్ట్ చేయాలన్నమాట. చేస్తే దానికి తగ్గట్టు పాయింట్స్ వస్తాయి. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో మీకు మినిమము $45 అంత USD సూయి నెట్వర్క్ సూయి టోకెన్స్ అయితే కావాల్సి వస్తుంది. సో $45 అంటే 45 USDT వర్త్ ఆఫ్. సో అదేంటి ప్రాసెస్ అవన్నీ చెప్తా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రీ మెయిన్ నెట్ టాస్క్లు అని ఇచ్చారు ప్రజెంట్. సో తర్వాత ఏమైనా మెయిన్ నెట్ టాస్క్లు ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఫ్రీ మెయిన్ నెట్ టాస్క్లు ఉన్నాయి కదా, ఆ టాస్క్ల గురించి చెప్తాను. సో మనకేంటంటే ఈ సుయి డైరెక్ట్గా కాదు, ఐసుయి అని చెప్పేసి అది ఆ టోకెన్ కావాలా. ఆ టోకెన్ కావడానికి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సుయి వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసుకోవాలా. మీకు స్లెస్ వ్యాలెట్ సుయి వ్యాలెట్ అయినా ఒకటేను, లేదనంటే OKX వ్యాలెట్లో సుయి వ్యాలెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు OKX వ్యాలెట్లో సుయి వ్యాలెట్ని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ సుయి ఉంటుంది. కింద వచ్చేసేసి మనం ఇక్కడ టోకెన్ ఉంది కదా, ఇది స్వాప్ అన్నమాట. ఇక్కడ ఐసుయి ఉంది చూడండి, ఇకా స్టేక్డ్ సుయి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసేసి మినిమము ఇక్కడ 10 ఉండాలి. సో ఇక్కడ నేను ఒక 11 ఇస్తాను. 11 ఇస్తే ఇక్కడ నాకు 11.3 ఇస్తాను, అంటే సో ఇంత 11 సుయి వస్తుంది. అంటే మినిమము 39 USDT అవుతుంది. ఇక్కడ స్వాప్ ఫర్ సుయి ఫర్ ICU అన్న కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ గ్యాస్ ఫీజు స్మాలే ఉంది, ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ స్వాప్ అయిపోయిన తర్వాత ఇంకొక సైట్లోకి పోవాలా. సో ఇందాక చూపించిన సైటు, ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్స్ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ ఉంటుంది, అది నేను ఇస్తాను. అది ఇక్కడ ఇచ్చేసి సెండ్ మీద క్లిక్ చేయండి, మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ. సో ఈ రెఫరల్ కోడ్ నాది కాదు, అది కూడా చూపిస్తాను మీకు. ఇది నాది అనుకున్నారు. ఆ సుయి ల్యాండ్ ఇందాక స్వాప్ చూపించాను కదా, ఆ సైట్కి సంబంధించిన రెఫరల్ కోడ్, అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ రెఫరల్ కోడ్ అంటే నాది అనుకున్నారు, నాది కాదు. ఇక్కడ నాదేం అవసరం లేదు. ఇక్కడ సుయి ల్యాండ్ చూపిస్తుంది కదా, అది వాళ్ళది. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయగానే మీకు 10% బోనస్ వస్తుంది. సెండ్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అడుగుతుందేమో, ట్రాన్సాక్షన్ అడిగింది, ఇది కన్ఫర్మ్ చేసేయండి. ఒకవేళ మీకు అప్పటికప్పుడు 10% చూపించకపోతే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీటెడ్ వస్తుంది. ఇక్కడ మీకు 10% బోనస్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫ్రీ మెయిన్ నెట్ టాస్క్లో యాక్టివ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టాస్క్లు ఇచ్చారు. ఇదైతే NFT, ఇదైతే నేను చేయట్లేదు. సో NFT ఉన్న వాళ్ళకి అది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చేయాల్సింది ఇది. సో లాక్ యువర్ ISU, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎవ్రీ 10 ISU లాక్డ్ యూ విల్ గెట్ 5 డ్రాప్లెట్ ఏ డే అని చెప్పించారు కదా. అంటే ఏం లేదు, మనం 10 మినిమమ్ చేస్తే 5 డ్రాప్లెట్ పర్ డే వేస్తారు. ఈ డ్రాప్లెట్ పరంగా మనకి ఈ డ్రాప్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఇస్తున్నాను. నేను 11 చేశాను కదా, నేను మొత్తం 13 సుయి పెట్టాను, కొంత గ్యాస్ ఫీజ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ లాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ మీరు ప్రతి టాస్క్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేసుకోండి. రీఫ్రెష్ చేసుకుని మీకు చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా 11 ICU నేనైతే చేసేసాను. పర్ డే 5 వస్తాయని, పర్ డే 5 అని చూపించింది.
సో 1 డే అయిపోయిన తర్వాత చెక్ చేసుకుని మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టాస్క్ 3 ఉంది. ఇవన్నీ మిగతాయి నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసేసి ఇవి ఫ్రీ జనరేట్ యువర్ ఫస్ట్ డీ వ్యాలెట్ అని చెప్పి ఉంది. సో ఈ డీ వ్యాలెట్ చేసి కమిటెడ్ పోస్టింగ్స్ అని చెప్పి ఇది చేస్తే 5 ఇంక్ డ్రాప్లెట్స్ వస్తాయి. ఇవన్నీ సోషల్ మీడియా టాస్కులు, ఇవి మీరైనా చేసుకోవచ్చు. నేను ఏదైతే చూపించానో అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసి మన సబ్మిషన్ చేయాలా, మన స్విగ్గీ వ్యాలెట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇవి పర్ 10 ఇంక్ డ్రాప్లెట్స్ అయితే వస్తుంది, ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడైతే నేను ఎన్ని టాస్కులు చేయగలుగుతారో అన్ని చేసుకోండి. నేను ఏదైనా ఫర్దర్ ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ చేశాను, సబ్మిట్ స్విగ్గీ అడ్రస్ అని చెప్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు తెలిసి ఒక ట్రాన్సాక్షన్ అడుగుతుందేమో, అది ట్రాన్సాక్షన్ అడుగుతుంది. అందుకనే నేను గ్యాస్ ఫీజు పెట్టాను. 13 ఉంటే 11 మాత్రమే చేశాను, కన్ఫర్మ్ చేసేయండి. సో అది తర్వాత సబ్మిట్ మీరు స్విగ్గీ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి. టాస్క్ 6. టాస్క్ 7 వచ్చేసి మీరు చూడవచ్చు, సబ్మిట్ బిట్కాయిన్ అడ్రస్. మీరు ఇనిషియాట్దైనా ఇవ్వచ్చు, OKX వ్యాలెట్దైనా ఇవ్వచ్చు. అది ఇచ్చేసేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక సైన్ ఇన్ అడుగుతుంది, కొంచెం గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది. తర్వాత టాస్క్ 8 వచ్చేసేసి సబ్మిట్ యువర్ ఈవీఎం ఉంది కదా, సో టాస్క్ 8 ఈ 3 చేసుకోండి. 10 ఈవీఎం అంటే మెటామాస్క్ అడ్రస్, ఎథేరియం అడ్రస్ ఇచ్చేసేయండి. ఈ 3 కంపల్సరీగా ఇవ్వాలా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఏదైతే చేయొచ్చో అవన్నీ చేసుకోండి. ఇక్కడ మొత్తం టాస్క్ 1 నుంచి టాస్క్ 8 దాకా ఉన్నాయి. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మనకి 10% వస్తుంది. తర్వాత టాస్క్ 2 కంపల్సరీగా చేయండి. మనకి డైలీ 10 ICU పైన చేస్తే మనకి డైలీ 5 డ్రాప్లెట్ డైలీ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి టాస్క్ 3 వచ్చి NFT, అది మీరు మీ చాయిస్, అది తీసేసేయండి. టాస్క్ 4 చేసుకోవచ్చు, ఫ్రీ జనరేట్ డీ వ్యాలెట్ అని. చేసిన తర్వాత టాస్క్ 5లో జనరేట్ ఫస్ట్ మెసేజ్ NFT రిక్వైర్డ్ అని యువర్ చాయిస్ అని ఉంది. సో ఇవి ఎన్ని మీరు చేయగలిగితే అన్ని చేసుకోండి. ఈ ఛాయిస్లో ఉన్నాయేమో తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్ 6 కంపల్సరీగా చేయండి. సబ్మిట్ స్విగ్గీ, మనం ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేసామో స్విగ్గీ వ్యాలెట్, ఆ అడ్రస్ని సబ్మిట్ చేయండి. ఒక కన్ఫర్మేషన్ సైన్ ఇన్ అవుతుంది. తర్వాత సబ్మిట్ బిట్కాయిన్ అడ్రస్ మీరు ఇనిషియేట్ వ్యాలెట్దైనా ఇవ్వచ్చు, లేదంటే OKX వ్యాలెట్దైనా ఇవ్వచ్చు. ఇచ్చేసి సబ్మిట్ చేయండి ప్రైజెస్ మీద. తర్వాత టాస్క్ 8 వచ్చేసి సబ్మిట్ ఈవీఎం అడ్రస్, అది కూడా ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు నేను సబ్మిట్ స్విగ్గీ అడ్రస్ ఒక్కటే చూపించాను కదా, సేమ్ ప్రాసెస్లోనే బిట్కాయిన్, ఈవీఎం 2 సబ్మిట్ చేయండి. ఇంతే టాస్క్లు. ఇవి చేసేసుకోవడం వల్ల మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇదైతే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కాదో గివ్ రెప్ అని మీరు చూడండి. ఆ గివ్ రెప్లో వీళ్ళ సైట్ ఇచ్చి గివ్ రెప్ అని ఇస్తే అది ఫ్రీ టాస్కుల్లో వాళ్ళకి మీకు టోకెన్స్ రావచ్చు. సో దాని గురించి నేను సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఇదైతే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్, మినిమం 45 USDT వర్త్ ఆఫ్ స్విగ్గీ టోకెన్స్ అయితే కావాలా, అది చూసుకొని చేసుకోండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో వాళ్ళు చేసుకోండి. ఇది ప్రజెంట్ మీకు వచ్చేసి ఫ్రీ మార్కెట్లోనే ఒక్కొక్క టోకెన్ $4 మీద నడుస్తుంది. అంటే అర్థం చేసుకోండి, 26 మిలియన్ ఫండింగ్ జరిగింది. ఇది తొందరలో టోకెన్ కూడా లాంచ్ చేయబోతుంది. కాబట్టి ఎన్ని టోకెన్స్ ఇస్తారనేది అయితే మనకు గ్యారంటీ లేదు, కానీ మనం ఎన్ని టాస్కులు అయితే చేయగలుగుతామో అన్ని టాస్కులు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ అదృష్టం, మన లక్ని బట్టి మన ఎయిర్ డ్రాప్ ఎక్కువ అమౌంట్ వస్తే మనకి ఎక్కువ, ఇప్పుడున్న ఫ్రీ మార్కెట్ రేట్ ప్రకారంగా 1000 ఇస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది. లేదు ఫ్రీ మార్కెట్ రేట్ ఎక్కువ ఉందని తక్కువ టోకెన్స్ ఇస్తే తక్కువ టోకెన్స్ వస్తాయి. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదో అక్కడే ఉంటాయి. సరే, ఇది ఎయిర్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్విగ్గీ నుంచి ఆ స్విగ్గీ ల్యాండ్లోకి వెళ్ళేసి స్విగ్గీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన టోకెన్స్ మన దగ్గరే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ టోకెన్స్ మళ్ళీ మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. అది అటువంటి ఫ్రీగానే కాబట్టి చేసేసుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ 8 టాస్కుల్లో సెకండ్ టాస్క్ ఇంపార్టెంట్,
6, 7, 8 ఇంపార్టెంట్. ఈ ఎన్ఎఫ్టీస్ అనేవి చేసినా చేయకపోయినా ఏమి ఇబ్బంది ఉండదు. సో ఫ్రీ జనరేట్, డీవాలెట్ ఇవన్నీ చూసుకొని చేసుకోండి. సో ఇప్పుడు చెప్పిన టాస్క్ 2, 6, 7, 8 కంపల్సరీగా చేసుకోండి. ఈ కోడ్ అప్లై చేయండి. ఈ కోడ్ నాది కాదు, సుయిల్యాండ్ వాళ్ళది. సో చేసుకుంటే మీకు 10% బోనస్ వస్తుంది. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అన్ని లింక్స్ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే జియోను XMT టోకెన్స్ మంచి వ్యూయింగ్ వస్తుంది, కానీ లైక్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.